ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. హైదరాబాద్ లోని ఐటీ వ్యాలీ తరహాలోనే ఏపీలోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ వ్యాలీని స్థాపించే దిశగా ప్రయత్నాలు వేగంగా పుంజుకున్నాయి. ఏపీలో క్వాంటమ్ వ్యాలీని స్థాపించేందుకు సీఎం చంద్రబాబు పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు ఐడియాకి టాటా సన్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్, ఎల్ఎన్టీ చైర్మన్ ఎండి ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఫిదా అయ్యారు. క్వాంటమ్ టెక్నాలజీలో పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలతో సహా రాష్ట్ర ఆర్థిక బలోపేతానికి దోహదపడేలా ఈ వ్యాలీ నిర్మాణం జరిగేలా చర్యలు చేపట్టాలని అత్యుత్తమ స్థాయిలో భేటీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని గుర్తించే బాధ్యతలను కూడా ఈ టాస్క్ ఫోర్స్ కు అప్పగిస్తారు. ఈ టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీని నిర్మించడం ద్వారా ఐటీ వ్యాలీ ఏర్పాటుకు వీలు కలిగింది. ఇప్పుడు రాష్ట్ర రాజధాని అమరావతితో సహా రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలోనూ ఐటీ పరిశ్రమను విస్తరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2019లో జగన్ గెలవడంతో 5 ఏళ్ల పాటు అమరావతి అభివృద్ధి అయితే అటకెక్కేసింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి పనులు జెట్ స్పీడ్ తో మొదలయ్యాయి. అమరావతిని అభివృద్ధి చేయాలంటే ఐటీ జీనోమ్ వ్యాలీల తరహాలో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో కూడిన క్వాంటమ్ వ్యాలీ అవసరమని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.